సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దసరా పండుగ పురస్కరించుకుని దేవీ నవరాత్రుల సందర్భంగా 3వ రోజు మాత గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. తోపాజీ అనంతకిషన్ మాట్లాడుతూ గాయత్రీదేవిగా దర్శనమిచ్చిన వాసవీమాతను సంగారెడ్డి పట్టణ ప్రజలు వాసవీమాత ఆలయానికి విచ్చేసి దర్శనం చేసుకోవాలని కోరారు. సంగారెడ్డి ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరినట్లు తోపాజీ అనంతకిషన్ తెలిపారు. కార్యక్రమంలో మేడం రాధాకిషన్, పట్టణ గౌరవ అధ్యక్షులు పంపాడి కృష్ణమూర్తి, పట్టణ అధ్యక్షులు కోంపల్లి విద్యాసాగర్, భానూరు శంకర్, ఆమెటి రాజేందర్, దారం ఆనంద్, జూలూరి తిరుమలేష్, ఇతర భక్తులు పాల్గొన్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం. ఇట్టి వాసవి మాత కన్యకా పరమేశ్వరి దేవాలయంలో దసరా పండుగ పురస్కరించుకొని దేవీ నవరాత్రుల సందర్భంగా మా గురువుదేవుల ఆదేశాల ప్రకారము శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి యొక్క అనుగ్రహంతో వారి ఆశీస్సులచే డాక్టర్ మహేశ్వర సిద్ధాంతి గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు దేవీ నవరాత్రులలో అంగరంగ వైభవం జరుగుతున్నాయి. ఈ నవరాత్రోత్సవాల భాగంగా ఈరోజు 3వ దినము మాతా గాయత్రీదేవిగా వాసవి కన్యకా పరమేశ్వరి అవతారం ఇచ్చిన దినమే. కాబట్టి సంగారెడ్డి పట్టణంలోని భక్తులందరూ కూడా వైశ్యులే కాకుండా కూడా ఇతర వాళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క దర్శనానికి వచ్చి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ దసరా పండుగ వేడుకలలో అందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అందరూ కూడా విజయపథంలో నడవాలని చెప్పి ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. జై వాసవి.